కయ్యూను పాపం చేసినప్పుడు దేవుడు కయ్యూనుని శపించాడు. ఆదాము పాపము చేసినప్పుడు ఆదాము విషయంలో దేవుడు ఆదామును శపించలేదు, నేలను శపించాడు. కారణము ఏమై ఉన్నది? ఈరోజు కొన్ని విషయాలు వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేద్దాం. కయ్యూను హేబేలు ఇద్దరు ఒకే తండ్రి ఒకే కుటుంబంలో పుట్టిన బిడ్డలు. కయ్యూను హేబేలు ఇద్దరు యెహోవా వైపు చూస్తున్నారు, యెహోవా దగ్గరకు సమీపిస్తున్నారు. కయ్యూను హేబేలు ఇద్దరు కూడా దేవునిని సమీపించి దేవునికి అర్పణనివ్వాలని ఆశపడ్డారు, అడుగులు వేశారు. కానీ దేవుడైన యెహోవా హేబేలు అర్పణను లక్ష్యముంచారు, కయ్యూను యొక్క అర్పణను లక్ష్యముంచలేదు. ఇది ఒక గొప్ప ప్రశ్న మన జీవితంలో. ఈ వాక్యాన్ని మన జీవితంలో మనకు కూడా అన్వయించుకుందాం. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నా జీవితంలో దేవుణ్ణి నేను ఎలా దర్శిస్తున్నాను, దేవుని చేత నేను అంగీకరింపబడుతున్నానా, దేవుని చేత తిరస్కరించబడుతున్నా అనే విషయాన్ని కూడా మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథము ప్రియులారా, నాకు ఒక గ్రంథము, లేదా మీకు ఒక గ్రంథము, నాకు ఒక గ్రంథము, మా బిడ్డలకు ఒక గ్రంథము, మీ అందరికి ఒక గ్రంథం కాదు. ఈ గ్రంథము అందరికీ ఒకే గ్రంథము. ఆమేన్ చెప్పండి. ఈ గ్రంథములో ఉన్న లేఖనాలు మీకెంత ఎఫెక్ట్గా ఉంటాయో నాకు అంత ఎఫెక్ట్గా ఉంటాయి. మీకెంత ఎఫెక్ట్గా ఉంటాయో నా బిడ్డలకి, నా కుటుంబానికి కూడా, మా బంధువులకు కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గ్రంథము వ్రాయబడదు. ఈ వాక్యములు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎలాగ వాక్యము దర్శిస్తుందో, మిమ్మల్ని వాక్యం ఎలా హెచ్చరిస్తుందో సేమ్ నన్ను కూడా అలాగే వాక్యం దర్శిస్తుంది, వాక్యం హెచ్చరిస్తుంది. మా పిల్లలకి మాకు వేరే ధర్మశాస్త్రం లేదా గ్రంథం ఏమీ లేదు. అందరికీ ఒకే వాక్యము, ఒకే తీర్పు, ఒకే నియమము, ఒకే కట్టడి, ఒకే మార్గము, ఒకే విధానము. దేవునికి స్తోత్రం చెప్దామా. ఇక్కడ ఒకే కుటుంబంలో నుంచి వచ్చినటువంటి కయ్యూను హేబేలు విషయంలో కూడా ఒకే నియమాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. కానీ ఒకరు అంగీకరించబడ్డారు, ఒకరు తిరస్కరించబడ్డారు. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. దేవునికి స్తోత్రం చెప్దామా. ఎందుకు హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది, ఎందుకు కయ్యూను అర్పణ తిరస్కరించబడింది అని మనం చూసినట్లయితే చాలా శ్రద్ధగా ఈ మాటలు మనం విందాం. హల్లెలూయా. 4వ అధ్యాయం 3వ వచనంలో, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, కొంతకాలమైన తర్వాత పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. మొట్టమొదటి వ్యక్తి కొంతకాలమైన తర్వాత కొంత అర్పణలు యెహోవాకు తీసుకుని వచ్చారు. కానీ హేబేలు విషయంలో హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకు దేవుడు హేబేలుని అతని అర్పణను లక్ష్య పెట్టారంటే, హేబేలు తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో, వినండి, తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. హల్లెలూయా. తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. హేబేలు దేవుని దగ్గరకు తీసుకొచ్చిన అర్పణ ఎలాగుందంటే ది బెస్ట్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కయ్యూను అర్పణ ఎలాగుందంటే, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చను. హల్లెలూయా. హేబేలు మొదట పుట్టిన వాటిలో ఉత్తమమైనది, తొలుచూలు పుట్టినవి, క్రొవ్విన వాటిని తెచ్చాడు. దేవుని దగ్గరికి తీసుకొని వచ్చిన అర్పణ ఎలాగుందంటే, ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి, తొలుచూలు పుట్టినవి, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. కానీ కయ్యూను సాధారణముగా పంటలో కొంత అర్పణగా తీసుకొచ్చాడు. వినాలి. కయ్యూను తన పంటలో సాధారణముగా, వినాలి, సాధారణముగా పంటలో కొంత తెచ్చాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చే ఏ అర్పణైనా కానీ మనస్పూర్వకంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. అర్పించు వాటికంటే అర్పించే మనస్సు ముఖ్యము, అర్పించే మనిషి ముఖ్యము. ఇక్కడ ఏమని ఉంటుందంటే, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. వినండి, దేవునికి
కయ్యూను అర్పణ నచ్చలేదా? కయ్యూను నచ్చలేదా? గట్టిగా చెప్పండి. దేవునికి కయ్యూను నచ్చలేదా? కయ్యూను అర్పణ నచ్చలేదా? దేవునికి కయ్యూను కావాలా? కయ్యూను అర్పణ కావాలా? అమ్మా, కయ్యూను కావాలి, కయ్యూను యొక్క అర్పణ కావాలి. హల్లెలూయా. ఎందుకని ముందు కయ్యూను కావాలండి? భూమి మీద పంటలు, భూమి పైన పశువులు, సముద్రములో చేపలు అన్నీ ఆయనవే. హల్లెలూయా. దేవుడు భూమి మీద పంటలు, భూమి పైన పశువులు, సముద్రంలో చేపలన్నీ ఆయనవే. కయ్యూను హృదయము దేవునికి నచ్చల, కయ్యూను అర్పణ కూడా దేవునికి నచ్చల. మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆమేన్ చెప్పండి. కయ్యూను సాధారణంగా నిర్లక్ష్యంతో దేవుని సన్నిధికి ఏదో అర్పణ తీసుకొచ్చాడు. హల్లెలూయా. మన జీవితంలో మనము తిరస్కరించబడుకోకుండా, మన అర్పణ రిజెక్ట్ అవ్వకోకుండా ఉండాలి అంటే హేబేలులాగా విశ్వాసముతో ఉత్తమమైన దానిని దేవుని సన్నిధికి తేవాలి. హల్లెలూయా. హేబేలు విశ్వాసముతో శ్రేష్టమైనవి, ఉత్తమమైన వాటిని ప్రభు సన్నిధికి తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మనం ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు నా అర్పణను, నన్ను లక్ష్య పెడుతున్నారా? మనము దేవుని సన్నిధిలోనికి సమీపించినప్పుడు నీవిచ్చే అర్పణ, నీవిచ్చే అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా? నిన్ను అంగీకరిస్తున్నాడా? నీ అర్పణను అంగీకరిస్తున్నాడా? కయ్యూను నిర్లక్ష్యంతో సాధారణంగా ఏదో తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం, బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. ప్రియులరా, సాధారణంగా ఏదో ఒకటి ఇద్దాంలే అన్నట్లుగా తీసుకుని వచ్చే మనస్సు, మైండ్ సెట్ మనలో ఉంటే మనము అంగీకరించబడము, మన అర్పణ కూడా అంగీకరించబడదు. హల్లెలూయా. బైబిల్ ఒక నియమం ఉంది, నువ్వేదిచ్చినా కానీ శ్రేష్టమైంది ఇవ్వాలి. హల్లెలూయా. క్రొవ్విన వాటిలో, హేబేలు మందలో తొలిచూలు పుట్టిన వాటిలో, క్రొవ్విన వాటిలో కొన్ని తీసుకొచ్చాడు. ఎందుకని తీసుకొచ్చాడంటే, నేను ఏ విధం చేతనైనా నా దేవునిని ఘనపరచాలి అనేటువంటి మనసు తనలో తపనతో కొట్టుకులాడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దామా. హేబేలు విశ్వాసంతో ఉత్తమమైనది అందించాడు, కయ్యూను నిర్లక్ష్యంతో సాధారణంగా తెచ్చాడు. అందుకే కయ్యూని అర్పణ తిరస్కరించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కయ్యూని అర్పణని బిబ్లికల్గా చూస్తే సత్క్రియ కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, 6వ వచనం. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనువా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలదు. వింటున్నారా? సత్క్రియ చేయకపోతే ఎవరు సత్క్రియ చేయలేదు? కయ్యూను సత్క్రియ చేయలే. ఏం చేయలేదు కయ్యూను? సాధారణంగా ఎంతో కొంత ఏదో ఒకటి తీసుకుని అక్కడ పెట్టాడు. హల్లెలూయా. సాధారణంగా ఎంతో కొంత ఏదో ఒకటి తీసుకుని అక్కడ పెట్టాడు. దేవుడు ఏం చేశాడంటే కయ్యూనుని కానీ, కయ్యూను అర్పణని కానీ లక్ష్య పెట్టలేదు. అయితే కయ్యూను ముఖం ఏమైపోయిందంటే చిన్నబుచ్చుకున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఏమన్నాడు? నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొనుచున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనువా? సత్క్రియ చేయని ఎడల, హల్లెలూయా, సత్క్రియ చేయని ఎడల పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్క్రియ అంటే ఏమిటి? కయ్యూనుతో దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు, నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేయలా. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. సత్క్రియ చేయలా. ఇది దేవుడైన యెహోవా సూటిగా కయ్యూనుతో మాట్లాడుచున్నటువంటి మాట. సత్క్రియ అంటే ఏమిటంటే దేవుని చిత్తానికి లోబడుట. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. మొట్టమొదటిగా సత్క్రియ అంటే దేవుని చిత్తానికి లోబడుట, అంటే మన చిత్తాన్ని ఆయనకు అప్పగించడం.
సత్క్రియ అంటే దేవుని చిత్తానికి లోబడుట. దేవుని చిత్తం ఏంటి? దేవుడు మనకి ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. ఆజ్ఞలు, కట్టడలు, విధులు, నిబంధనలు. చెప్పండి. ఆజ్ఞలు, కట్టడలు, విధులు, నిబంధనలు. ఇవి 4. ఈ 4 సరిహద్దులు లాంటివి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే దేవుడు చెప్పిన ఉపదేశ క్రమములోనే మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉండాలి. సత్క్రియ అంటే దేవుని చిత్తానికి లోబడడం. హల్లెలూయా. దేవుని చిత్తానికి అంటే మన చిత్తాన్ని దేవునికి అప్పగించడం. సత్క్రియ అంటే ఏంటి చెప్పండి? అందరూ చెప్పాలి గట్టిగా. సౌమ్య నిద్రపోబాకు. సత్క్రియ అంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవటం. హల్లెలూయా. యోన దేవుని చిత్తానికి లోబడలేదు. వినాలి. యోన దేవుని చిత్తానికి అంటే యోన ఏం చేయలేదు? సత్క్రియ చేయలే. సత్క్రియ అంటే దేవుని చిత్తానికి లోబడట. ఒక ప్రొసీజర్ ఉంది. దేవునిని సమీపించే ప్రొసీజర్ ఉంది. దేవునిని దర్శించే ప్రొసీజర్ ఉంది. హల్లెలూయా. ఆ ప్రొసీజర్ ఓవర్కమ్ చేశారు. యోన దేవుని చిత్తాన్ని నెరవేర్చల. హల్లెలూయా. దేవుని చిత్తానికి లోబడలేదు. ఎప్పుడైతే వినాలి, ఎప్పుడైతే నీ జీవితంలో సత్క్రియ చేయవో అంటే దేవుని చిత్తానికి లోబడవో, మొట్టమొదటిగా నీ జీవితంలో నువ్వు అయోమయంలో పడతావు. అయోమయంలో పడతావు. దేవుని చిత్తాన్ని జరిగించకుండా, సత్క్రియ జరిగించకుండా ఉంటే నీ జీవితంలో నువ్వు అయోమయంలో పడతావు. రెండోది, ఆత్మీయంగా నువ్వు ఓడిపోతావు. హల్లెలూయా. మూడోది, శ్రమల పాలవుతావు. చెప్పండి. 3 చెప్పండి. మొట్టమొదటిగా ఏం చేస్తారు? ఎప్పుడు సత్క్రియ చేయని ఎడల, దేవుని చిత్తాన్ని జరిగించకపోతే, వినాలి, ఎప్పుడైతే మనము దేవుని చిత్తాన్ని జరిగించమో, సత్క్రియ చేయమో, అయోమయంలో పడతాం. వినండి. కయ్యూను అయోమయంలో పడ్డాడు. హలో. హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయ్యూని యొక్క అర్పణ తిరస్కరించబడింది. అప్పుడు కయ్యూనికి ఏం అర్థం కావట్లా. వాట్? ఏం జరిగింది? కల్పలేండమ్మ. ఏం జరిగింది? వినండి. ఏం జరిగింది? ఏముంది? సత్క్రియ చేయలా, దేవుని చిత్తానికి లోబడలా. ఎవరైనా ఎప్పుడైనా దేవుని చిత్తానికి లోబడకపోతే మీ జీవితంలో మొట్టమొదట జరిగేది ఏంటంటే అయోమయంలో పడతారు. రెండవది, ఆత్మీయంగా ఓడిపోతారు. హల్లెలూయా. ఆత్మీయ పతనము, ఆత్మీయ ఓటమి. మూడవది ఏంటంటే శ్రమల పాలవుతారు. హల్లెలూయా. యోనా జీవితం చూడండి. అయోమయంలో పడ్డాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు. ఎత్తి సముద్రంలో వేశారు. ఏం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వెనక్కి రాలేకపోతున్నాడు, ముందుకు రాలేకపోతున్నాడు. హల్లెలూయా. రెండవది, ఆత్మీయంగా ఓడిపోయాడు. ఓయి నిద్రపోతా అని పిలిచారు. ఒక ప్రవక్త దేవుని స్వరాన్ని విని ఆ మాటను ప్రజలకు ప్రకటించమని దేవుడు ఎన్నుకున్న యోన అయోమయంలో పడ్డాడు, ఓటమి పాలయ్యాడు. ఓయి నిద్రపోతా. యోన ఏమన్నాడంటే, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన యెహోవా సేవకుని అన్నాడు. అంత గొప్ప ఆత్మీయ అనుభవము కలిగి దేవుడు యోనాని వాడుకోవాలని ఆశపడినప్పుడు యోన దేవుని చిత్తాన్ని చేయకోకుండా, సత్క్రియ చేయకోకుండా, తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏదో ఒకటి ఎటో ఒక ప్రక్కకి ఎలాగైనా వెళదామనుకున్నాడు. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ప్రియులారా, దేవునిని సమీపించినప్పుడు నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఏదో ఒకటి ఎలాగలాగా అనేటువంటి భావన నీలోకి వస్తే మొట్టమొదటిగా నువ్వు తిరస్కరించబడతావు. నీ అర్పణ తిరస్కరించబడుతుంది. రెండవది, నువ్వు అయోమయంలో పడతావు, ఆత్మీయంగా ఓడిపోతావు. మూడవది, శ్రమల పాలవుతావు. స్తోత్రం చెప్దామా? సత్క్రియ అంటే చెప్పండి, దేవుని చిత్తానికి లోబడడం. కొన్ని సంవత్సరాలుగా సన్నిధికి వస్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నాం, కొన్ని సంవత్సరాలుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నువ్వు దేవునిని సమీపించినప్పుడు నిన్ను అంగీకరిస్తున్నారా? నీ అర్పణను అంగీకరిస్తున్నారా? లేదా నీ అర్పణ నీవు తిరస్కరించబడుతున్నారా? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఏదో ఒకటి ఎలాగోలాగా ఏదో ఒకటి నిర్లక్ష్యంగా మన యొక్క జీవితాన్ని, మన జర్నీని కొనసాగిస్తే నువ్వెప్పటికీ అంగీకరించబడవు, నువ్వు తిరస్కరించబడిన వ్యక్తిగానే ఉంటావు. హల్లెలూయా.
దేవుని చిత్తానికి లోబడడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. దేవుని చిత్తానికి లోబడడానికి కొన్ని. సత్క్రియ అంటే ఏంటి? దేవుని చిత్తానికి లోబడడం. ఆమె చెప్పండి, బిగ్గరగా చెప్పండి. సత్క్రియ అంటే దేవుని చిత్తానికి లోబడడం. దేవుని చిత్తానికి లోబడడం అంటే చూడండి, ప్రార్థన ద్వారా దేవుని చిత్తానికి లోబడతాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన. మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సరిగ్గా ప్రార్థన చేసేవాళ్ళు, మీరు ప్రార్థనలో కొనసాగితే, మీరు ప్రారంభించింది ఒక డైరెక్షన్లో ప్రారంభిస్తే, నువ్వు ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని చేత తాకబడితే, నీ పెదాల ద్వారా నువ్వు ప్రార్థన చేయవు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షంగా విజ్ఞాపన చేస్తారు. ఐ మీన్ హల్లెలూయా. సత్క్రియ చేయటం అంటే దేవుని చిత్తాన్ని కొనసాగించాలంటే మార్గం ఏంటంటే ప్రార్థన ద్వారాగా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాము. హల్లెలూయా. రెండోది, వాక్యము చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వింటున్నారా? వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము నిన్ను డైరెక్ట్ చేస్తుంది. దేవుని వాక్యం ఎలాంటిదంటే పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉంటుంది. సత్క్రియ చేయాలి అంటే, దేవునిని సమీపించాలంటే, దేవుని చిత్తానికి లోబడాలంటే ముందు వాక్యాన్ని ఎరిగిన వ్యక్తిగా, ధ్యానించే వ్యక్తిగా, లోబడే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. మూడోది, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి. నిన్న కూడా ఈ మాటలు చెప్పుకున్నాం. మూడోది, సత్క్రియ అంటే మనం సరిచేయబడడానికి ఎలాగ మనం సత్క్రియ చేయగలుగుతామంటే ప్రార్థన ద్వారాగా. రెండు, వాక్యము ధ్యానించడం ద్వారా. మూడోది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినడము ద్వారా. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుని స్వరము వినడం అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తారంటే బోధిస్తారు, హెచ్చరిస్తారు, మూడోది నడిపిస్తారు. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తారు. నాకు ఒక విషయంలో నేను చాలా కలవరపడ్డాను. ఒక మాట విన్నప్పుడు చాలా కలవరపడ్డాను, బాధపడ్డాను, వ్యసనపడ్డాను. మానవ రీత్యా నేను కూడా లోడలోడ 4 మాటలు మాట్లాడాను, తట్టుకోలేకపోయాను. రాత్రి పడుకున్నప్పుడు రాత్రంతా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండి నాకు బోధిస్తూ ఉన్నారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. రాత్రంతా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తూనే ఉన్నారు. ఎన్నో ఆలోచనలు చెప్తూ ఉన్నారు, ఎన్నో విషయాలు బైబిల్లో తెలియచేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తూ ఉన్నప్పుడు నాలో ఉన్న కలవరము, టెన్షను, కోపము, ఆవేశము ఇవన్నీ ప్రక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు నన్ను నేను అప్పగించుకున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, సత్క్రియ అంటే మన ఆలోచన ప్రకారం వెళ్ళడం కాదు. ప్రార్థన ద్వారా, వాక్యము ధ్యానించడము ద్వారా పరిశుద్ధాత్మ దేవుని చిత్తానికి అప్పగించుకోవడం. పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యంగా మనకి బోధిస్తూ ఉంటారు, మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆమె చెప్దామా? హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. మీ బైబిల్ ఎక్కడ? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. కయ్యూను ఏం చేశాడంటే ఏదో ఒకటి, ఎంతో కొంత, ఎప్పుడో కొంతకాలం తర్వాత, హల్లెలూయా, ఇది సత్క్రియగా రాదు. దేవుని సన్నిధిలో సమీపించిన ఎంతో కొంత, చాలా బ్లండర్ మిస్టేక్. చూడండి, నా మాట వినండి. కయ్యూను తీసుకున్న ఒక్క నిర్ణయము ఎప్పుడో ఒకసారి ఎంతో కొంత నిర్లక్ష్యంగా ప్రభు సన్నిధికి వస్తే కయ్యూను ఏమయ్యాడు చెప్పండి? కయ్యూని అర్పణని దేవుడు ఏం చేశారు? లక్ష్య పెట్టలేదు. తర్వాత కయ్యూనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. తర్వాత కయ్యూను ఏం చేశాడు? సహోదరుడి మీద తిరగబడ్డాడు. తర్వాత కయ్యూను ఏం చేశాడు? హత్య చేశాడు. తర్వాత కయ్యూను ఏం చేశాడు? దేశదిమ్మరయ్యాడు. హలో, ఇవన్నిటికీ బిగినింగ్, కీ పాయింట్ ఏంటంటే కొంతకాలం ఏదో ఒకటి, ఎంతో కొంత, హలో, ఏదో ఒకటి, ఎంతో కొంత, ఎప్పుడో ఒకసారి. వింటున్నారా? ఎప్పుడో ఒకసారి, ఏదో ఒకటి, ఎంతో కొంత. దీని పరిణామం ఎంత వచ్చిందంటే కయ్యూని అర్పణని నిర్లక్ష్యం చేశాడు. కయ్యూను ముఖం చిన్నబుచ్చుకుంది. స్టార్ట్ అయింది పరిశాని, గందరగోళం, అయోమయం. కయ్యూను ముఖం చిన్నబుచ్చుకున్నాడు. కయ్యూను కోపడ్డాడు, సహోదరుని మీద తిరుగుబాటు చేశాడు.
హత్య చేశాడు. దేవుడు ఏం చేశాడంటే శపించాడు. దేవుడు ఏం చేశాడు కయ్యూన్ని? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? సత్క్రియ చేయకపోవటం. వినాలి, సత్క్రియ చేయకపోవటం. హల్లెలూయా. సత్క్రియ అంటే మొట్టమొదటిగా ఏంటంటే చెప్పండి, దేవుని చిత్తానికి లోబడడం. నోట్ చేసుకోవాలి, నేను అడుగుతాను మళ్ళీ. సత్క్రియ అంటే దేవుని చిత్తానికి లోబడడం. రెండవది సత్క్రియ అంటే విశ్వాసముతో చేయడము. దేవుని స్తోత్రం చెప్దామా? సత్క్రియ అంటే ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి. నేను దేవునికి ఇచ్చేది ఏదైనా కానీ ఎలాగిచ్చాడు? శ్రేష్టమైనది ఇచ్చాడు, తొలుచూలుది ఇచ్చాడు, క్రొవ్వినిది ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. శ్రేష్టమైనది ఇచ్చాడు, క్రొవ్వినిది ఇచ్చాడు, తొలుచూలుది ఇచ్చాడు. ఇవన్నీ ఎలా ఇవ్వగలిగాడంటే విశ్వాసముతో చేశాడు. సత్క్రియ అంటే విశ్వాసముతో చేయటం. హల్లెలూయా. చెప్పండి, సత్క్రియ అంటే అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీ చూపించే దేశానికి వెళ్ళమంటే అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు విధేయత చూపించాడు. సత్క్రియ అంటే దేవునికి లోబడుట. చెప్పండి, సత్క్రియ అంటే దేవునికి లోబడుట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందనిన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. హల్లెలూయా. సత్క్రియ అంటే దేవునికి లోబడుట. సత్క్రియ అంటే విశ్వాసముతో చెప్పండి పని చేయడం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ ఏంటి? సత్క్రియ అంటే దేవుని మాట వినడం, దేవుని చిత్తానికి లోబడడం. రెండో మాట చెప్పండి, విశ్వాసముతో చేయడం. హల్లెలూయా. విశ్వాసంతో చేయడం అంటే వర్షం లేకపోయినా ఓడ కట్టమన్నాడు. స్తోత్రం చెప్పండి. సత్క్రియ అంటే ఏంటి ప్రభా, ఇప్పుడు ఓడ కట్టమన్నావు, మేము నిలబడలేకపోతున్నాం, చెమటలు పడుతున్నాయి, అసలు గాలి ఆడట్లేదు, ఈ ఓడలో మేము ఎక్కడ ఉంటాం, ఇప్పుడు ఓడెందుకు ప్రభా, ఇది సీజన్ వర్షాకాలం కాదు కదా, ఇక్కడ నదులు లేవు కదా, సముద్రాలు లేవు కదా, పర్వతాలు కదా, ఎండగా ఉంది కదా, ఉడికిపోతున్నాం కదా, ఇవేమీ చెప్పలా. విశ్వాసముతో పని చేయడం. హల్లెలూయా. సత్క్రియ అంటే దేవునికి లోబడడం. సత్క్రియ అంటే విశ్వాసంతో చేయడం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకోకుండా దేవునిని వెంబడించడం సత్క్రియ. హల్లెలూయా. దేవుని కోసము నీవు లోబడాలి. దేవుని కోసం నువ్వు ఏం చేసినా కానీ ది బెస్ట్ చేయాలి. ఆమె చూద్దామా? సత్క్రియ అంటే వర్షం లేకపోయినా ఓడ కట్టడం విశ్వాసముతో. హల్లెలూయా. సత్క్రియ అంటే ఎర్ర సముద్రము ముందు నిలబడడం. ఆమె చూద్దామా? హల్లెలూయా. ఎర్ర సముద్రం ముందు నిలబడడం. మోషే సత్క్రియ అంటే దేవుడు అన్నాడు, మోషే, హలో మోషే, నువ్వు ఊరకనే నిలబడు, సముద్రాన్ని చూడబాకు, సైన్యాన్ని చూడబాకు, నిలబడు. కొన్నిసార్లు మనం దేవుని కోసం నిలబడాలి. ఆమె చూద్దామా? నిలబడాలి. అదే సత్క్రియ అంటే దేవుని కోసం నిలబడాలి. నువ్వు చేయాల్సిన పని లేదు. సముద్రాన్ని నువ్వు చేయాల్సిన పని లేదు. ఆరిన నేల మీద నడిపించగలిగిన శక్తిమంతులకు దేవుని మాట వినడం అంటే సముద్రము ముందు విశ్వాసంతో నిలబడాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచడం. హల్లెలూయా. హల్లెలూయా. సత్క్రియ అంటే 40 దినాలు సవాలు చేస్తున్న గొల్యాతుని ఎదుర్కోవడం విశ్వాసముతోనే. ఆమె చూద్దామా? విశ్వాసంతో చేసేది సత్క్రియ. హేబేలు విశ్వాసంతో చేశాడు. అదే సత్క్రియ అంటే. ఈరోజు నువ్వు ఏది చేసినా విశ్వాసముతో చేయాలి. ఆమె చెప్దామా? హల్లెలూయా. అక్కడ గొల్యాతును జయించడానికి దావీదు ప్రయాసపడలా, కష్టపడలా. ఆయన దగ్గర ఉంది ఒకే ఒక ఆయుధం, ఏంటంటే విశ్వాసం. ఆమె చెప్పండి, విశ్వాసం. నేనేమంటానంటే సత్క్రియ అంటే విశ్వాసం. ఏదైనా దేవుని పక్షంగా నువ్వు నిలబడితే, హల్లెలూయా, దేవుని కోసము నువ్వు నిలబడాలి. ఎవరైనా కానీ దేవుని కోసం ఎవరైతే విశ్వాసంతో నిలబడతారో దానినే సత్క్రియ అంటారు. గొలియాతు ముందు దావీదు నిలబడ్డాడు. ఇశ్రాయేలు మీద ఉన్న నిందను తొలగించాడు. జీవము కలిగిన దేవుని పక్షంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? దావీదు పిల్లవాడండి అప్పటికి. హల్లెలూయా. సత్క్రియ అంటే విశ్వాసంతో చేయడం. షడ్రక్, మేషక్, అబేద్నెగో విశ్వాసంతో అగ్నిగుండంలోకి వెళ్ళారు. రాజుకు నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు,
ఏంటి మాటలు? రాజుని తిరస్కరించి మాట్లాడతారు. ఎక్కడిది? విశ్వాసం. దగ్గరకు చెప్దాం. హల్లెలూయా. విశ్వాసము ద్వారా, వినండి, విశ్వాసము ద్వారా అగ్నిబలమును చల్లార్చారండి. చప్పట్లు కొడుతూ దేవుని మా. హల్లెలూయా. సత్క్రియ అంటే విశ్వాసంతో చేసేది. విశ్వాసము ద్వారా సింహపు నోళ్ళను మోయించారు. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా పేతురు నీటి మీద నడిచాడు. మొట్టమొదటికి సత్క్రియ అంటే చెప్పండి, దేవుని చిత్తానికి లోబడడం. రెండవది సత్క్రియ అంటే విశ్వాసముతో చేయడం. హల్లెలూయా. రక్తస్రావము కలిగిన స్త్రీ విశ్వాసం, ఈయన చెంగు తాకితే చాలు నాకున్న వ్యాధి నివారణ అవుతుంది. హల్లెలూయా. సత్క్రియ అంటే విశ్వాసంతో చేసేది. హేబేలు విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. శ్రేష్టమైనవి క్రొవ్విన వాటిని ప్రథమ ఫలాలను తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. మూడోది సత్క్రియ అంటే, వినండి, మొట్టమొదటిది దేవుని చిత్తానికి లోబడడం. రెండోది విశ్వాసంతో పనిచేయడం. మూడోది సత్క్రియ అంటే ఉత్తమమైన దానిని ఇవ్వడం. ఆమె చెప్పండి, చెప్పండి హల్లెలూయా. సత్క్రియ అంటే ఉత్తమమైన దాన్ని ఇవ్వడం. అందుకే అంటాడు, నువ్వు సత్క్రియ చేసిన నువ్వు తలపైకి ఎత్తుకుంటావు కదా, నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకుంది, నీ కోపం ఎందుకయ్యా, నువ్వు సత్క్రియ ఉత్తమమైనది ఇయలేదుగా. హల్లెలూయా. హల్లెలూయా. మీకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని ఎదుట తలపైకి ఎత్తుకోవాలంటే, దేవుని చేత నువ్వు అంగీకరించబడాలంటే, దేవుని చేత నీ అర్పణ అంగీకరించబడాలంటే, దేవుడు కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. చాపట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచు బిగ్గరగా. హల్లెలూయా. హల్లెలూయా. సత్క్రియ అంటే చెప్పండి ఉత్తమమైన దానిని ఇవ్వడము. ఆమె చెప్పండి, హేబేలు ఉత్తమమైన బలి ఇచ్చాడు. రెండోది సత్క్రియ అంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని మోరియా పర్వతం మీద, చెప్పండి, ఇస్సాకు బలిగా ఇచ్చి తిరిగి పొందుకున్నాడు. ఇస్సాకు తన కుమారుడిని, చెప్పండి, కుమారుడు అంటే శ్రేష్టమైన ఉత్తమమైనదా కాదా? ఏమండి, 100 సంవత్సరాల ప్రాయంలో పొందుకున్న కుమారుడు అబ్రహాముకి శారాయికి ఉత్తమమైన వాడే కాడా? అబ్రహాముకున్న ఆస్తి, అంతస్తు, పనివారు, సంపద ఉన్న అన్నిటికంటే ది బెస్ట్ ఏంటంటే, ఉత్తమమైనది ఏంటంటే అబ్రహాముకి ఒకే ఒక, చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచు. సత్క్రియ అంటే శ్రేష్టమైన బలి. అబ్రహాము తన కుమారుణ్ణి మోరియా పర్వతం మీద బలిపీఠం మీద పడుకోబెట్టాడు. అదే సత్క్రియ. హల్లెలూయా. తన కుమారుణ్ణి లక్ష్య పెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే యెహోవా అంటారు, అబ్రహమా చిన్నవాని మీద చెయ్యి వేయకు, నువ్వు యెహోవాకు భయపడువాడు అని ఇందువలన నాకు తెలియస్తున్నది. దేవునికి స్తోత్రం చెప్దామా. సత్క్రియ అంటే చెప్పండి శ్రేష్టమైనది, ఉత్తమమైనది బలిగా ఇవ్వడం. సత్క్రియ అంటే ఒక పేద విధవరాలు ఉంది, అందరూ కానుకల పెట్టెలో కానుకలు వేస్తూ ఉన్నారు. అందరూ చెప్పండి, కొంతమంది కానుక ఇచ్చేటప్పుడు కనపడే తట్టు ఇస్తారు, నోట్లు, వినండి, కనపడే తట్టులుగా ఇస్తారు. కొంతమంది నోటును మడతేరు, నోటును ఓపెన్ చేసి ఇస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. విధవరాలు అందరు కానుక పెట్టెలో కానుక వేస్తున్నారు. ఒక విధవరాలంట, తన దగ్గర ఎన్ని కాసులు ఉన్నాయి? 2 కాసులు ఉన్నాయి. ఆమె ఆ 2 కాసులు తన జీవనానికి సరిపోయినవి. ఆమె ఏం చేసిందంటే, తన జీవనానికి సరిపోయే కాసుల్ని తీసుకొచ్చి ఆ కానుక పెట్టెలో వేసిందంట. ఎలా వేసిందంటారు? విశ్వాసంతో వేసింది. ఉత్తమమైనది ఇచ్చింది. ఆమె చూద్దామా, కలిగి ఉన్న దానిని విశ్వాసంతో కానుకల పెట్టెలో వేసింది. హల్లెలూయా. చెప్పండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు చదువుదాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఇదిగో ఇక్కడ చాలా మంది చాలా విధాలైన కానుకలు ఇచ్చారు, శ్రేష్టమైనవి ఇచ్చారు, కానీ అందరిచ్చిన కానుకల కంటే, హల్లెలూయా, బిగ్గర స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరొకసారి బిగ్గర స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇదిగో ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిందంట. ఆమె వేసింది ఎన్ని? 2 కాసులే. ఆయన ఏమన్నారు? అందరికంటే ఎక్కువ వేసింది. హల్లెలూయా. ఎందుకంటే ఆమె దగ్గర ఉంది అవే ఎక్కువ ఆమెకి. దేవునికి స్తోత్రం చెప్దామా. సత్క్రియ అంటే ఉత్తమమైనది ఇవ్వడము. ఆమె చెప్దామా. సత్క్రియ అంటే ప్రథమ ఫలములు, ది బెస్ట్ దేవునికి ఇవ్వడం. ఆమె చెప్దామా.
సత్క్రియ అంటే దేవునికి ఇచ్చే దాంట్లో డొల్లతనం ఉండకూడదు. ఏదో ఒకటి, ఎంతో కొంత, ఎప్పుడో ఒకసారి. అది సత్క్రియ కానే, చెప్పండి, అది సత్క్రియ కానే. అది కయూను సంబంధులు చేసే పనులు. ఆమె చెప్పండి. కయూను సంబంధులు, హేబేలు సంబంధులు ఉంటారు. హల్లెలూయా. మనము కయూను సంబంధులమా, హేబేలు సంబంధులమా? కయ్యూను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుడు హేబేలు అర్పణని లక్ష్య పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్దామా? సత్క్రియ అంటే ఉత్తమమైనది ఇవ్వడం. హల్లెలూయా. మూడవది, సత్క్రియ అంటే మొదట ఇవ్వడము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సత్క్రియ అంటే చెప్పండి, మొదట ఇవ్వడము. వినాలి. అన్ని చక్కబెట్టుకుని లాస్ట్లో ఏదో ఎంతో కొంత తీసుకొచ్చి మందిరంలో ఇవ్వడం కాదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అన్ని చక్కబెట్టి అట్లా కాదు. సత్క్రియ అంటే మొదటిది ఇవ్వడము. నోట్ చేసుకోండి. సత్క్రియ అంటే విలువైనది ఇవ్వడం. రెండు కాసులైనా చెప్పండి, అది విలువైందంట. హల్లెలూయా. సత్క్రియ అంటే విలువైనది ఇవ్వడం. సత్క్రియ అంటే త్యాగముతో ఇవ్వడం. అబ్రహాము త్యాగంతో ఇచ్చాడు. పేద విధవరాలు త్యాగంతో ఇచ్చిందా లేదా? రెండే ఆమె లైఫ్కి అయ్యే మిగిలిన వాటితోనే జీవనం గడపాలి. త్యాగంతో ఇవ్వడం. దేవునికి స్తోత్రం చెప్దామా? సత్క్రియ అంటే హృదయపూర్వకముగా ఇవ్వడం. చెప్పండి. సత్క్రియ అంటే మొదట ఇవ్వడము. సత్క్రియ అంటే విలువైనది ఇవ్వడము. సత్క్రియ అంటే త్యాగముతో ఇవ్వడము. సత్క్రియ అంటే హృదయపూర్వకముగా ఇవ్వడం. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నేను రోజు దేవునికి ఉత్తమమైన దాన్ని ఇస్తున్నానా? హల్లెలూయా అని మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. సత్క్రియ అంటే మొదట ఇవ్వడము. ఆమె చెప్పండి. నువ్వు లేవగానే మొదటి సమయం ఎవరికి ఇవ్వాలి? చెప్పండి. కొంతమంది అన్నీ ముగించుకొని 12 గంటలకు బ్రష్ మొదలెత్తారు. 12 గంటలకు బ్రష్ మొదలేసి 12 గంటలు అయిన తర్వాత ప్రార్థన చేసుకుంటామని అంటారు. హలో, సత్క్రియ అంటే ఆ దినములో విలువైన సమయము, మొదటి సమయము, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు సత్క్రియ అంటే దేవుని పట్ల మనము ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మన ఊహకు మించినటువంటి ఉత్తమమైనదిగా దేవుడి చేత అంగీకరించబడేదిగా ఉండాలి. హల్లెలూయా. సరైన అర్పణ ఇవ్వకపోవడం ఎందుకు సత్క్రియ కాదు? నా మూడో ప్రశ్న. సరైన అర్పణ ఇవ్వకపోవడము. చెప్పండి. హేబేలు కొంతకాలము తర్వాత కొంత తీసుకొచ్చి, చెప్పండి, ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుడు అంటారు, నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే, కయ్యూని విషయంలో నువ్వు సత్క్రియ చేస్తే తలపైకి ఎత్తుకుంటావు కదా, నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? హల్లెలూయా. సరైన అర్పణ ఇవ్వకపోవడం ఎందుకు సత్క్రియ కాదు? చెప్పండి, నాకు చెప్పండి. సరైన అర్పణ ఇవ్వకపోవడం ఎందుకు సత్క్రియ కాదు? వినండి. దేవుని పట్ల గౌరవం లేకపోతే సరైన అర్పణ ఇవ్వం మనం. ఎందుకు సత్క్రియ కాదంటే దేవునికి గౌరవం ఇవ్వకపోవడం. హల్లెలూయా. దేవునికి ఉత్తమమైనది ఇవ్వకపోతే అది అవమానం. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు కయ్యూనికి హేబేలుకి మధ్యలో. కయ్యూనికి కొంతకాలమైన తర్వాత కొంత పంట పొలంలో కొంత తీసుకొచ్చి ఇచ్చాడు. ఏదో ఒకటి, ఎంతో కొంత, ఎప్పుడో ఒకసారి. హల్లెలూయా. ఏదో ఒకటి, ఎంతో కొంత, ఎప్పుడో ఒకసారి. దీన్ని ఏమంటారంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను, ప్రిఫరెన్స్ని ఇవ్వకపోవడం. హల్లెలూయా. నేను ఎప్పుడైనా కానీ దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికే ఇవ్వాలి. ఆ స్థానంలో ఎవరు తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే సరైన అర్పణ ఇవ్వకపోవడం ఎందుకు సత్క్రియ కాదంటే దేవుని పట్ల గౌరవం లేకపోతే అలా చేస్తారు. దేవుని పట్ల గౌరవం లేకపోతే సత్క్రియ చేయబడంటే, ఉత్తమమైనది ఇవ్వకపోతే అది దేవునికి అవమానం. చెప్పండి. ఉత్తమమైనది ఇవ్వకపోతే దేవునికి అవమానం. అవమానమా కాదా? హల్లెలూయా. రెండోది గౌరవం లేకపోవడం, రెండోది విశ్వాసం లేకపోవడం. హల్లెలూయా.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి. అందుకే నేను అంటున్నాను, శ్రేష్టమైన బలి కయ్యూను కంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఇచ్చాడు ఇది? ఇందాక నుంచి నేను చెప్పాను. ఎలా ఇవ్వగలిగాడు? విశ్వాసమును బట్టి. ఆమె చెప్పండి. సత్క్రియ అంటే విశ్వాసంతో చేసేదండి. హేబేలు సత్క్రియ ఎందుకు చేశాడంటే విశ్వాసమును బట్టి. హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి దేవుడు అతను అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందను. నీతిమంతుడని సాక్ష్యం పొందడానికి విశ్వాసాన్ని బట్టే, శ్రేష్టమైన బలి ఇవ్వడానికి విశ్వాసమును బట్టే. సత్క్రియ అంటే విశ్వాసముతో చేసేది. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేమాట? దేవునికి స్తోత్రం చెప్దాం. విశ్వాసంతో చేసేది సత్క్రియ. హేబేలు ఎందుకు అంగీకరించబడ్డాడు? హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించబడిందంటే బైబిల్ చెప్తుంది, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. అతను అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అతడు మృతి పొంది విశ్వాసము ద్వారా. విశ్వాసం అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? కొన్ని గొంతులు మోగబోతున్నాయి. హల్లెలూయా. సత్క్రియ అంటే దేవుణ్ణి మహిమపరచడం అండి. బిగ్గరగా చెప్పండి. బలియు అర్పణయు నీవు కోరలేదయ్యా, దహన బలులైనా నీవు అడుగలేదయ్యా. నీకు ప్రియమైనది చేయుట నాకు ఇష్టమయ్యా. నీకు ప్రియమైనది చేయుట నాకు ఇష్టమయ్యా. నిన్నే నేను కోరెదను నిత్యము యేసయ్యా. నిన్నే నేను కోరెదను నిత్యము యేసయ్యా. నీ నుండి దేనిని ఎదురు చూసేదను, నీ నుండి దేనిని ఎదురు చూసేదను. ఏమియు అడుగలేదు యేసయ్యా, ఏమియు నీ యొద్ద అడుగలేదు యేసయ్యా. నువ్వంటే చాలని వచ్చాను యేసయ్యా, నీవుంటే చాలని వచ్చాను యేసయ్యా. నీ నుండి దేనిని ఎదురు చూసేదన్, నీ నుండి. హల్లెలూయా. సరి అయిన అర్పణ ఇవ్వకపోవడం ఎందుకు సత్క్రియ కాదంటే దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, దేవునికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్, దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయడం అంటే ఏదో ఒకటి, ఎంతో కొంత, ఎప్పుడో ఒకసారి. అదేంటంటే దేవునిని అవమానపరిచినట్లు. హల్లెలూయా. చూడండి, కయ్యూను యొక్క జీవితం చూడండి, టోటల్గా ఎక్కడ కనబడల. కయ్యూను దేశదిమ్మరైపోయాడు. చెప్పండి, కయ్యూను శపించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక హంతకుడయ్యాడు. బైబిల్ చరిత్రలో మొదటి హంతకుడు ఎవరంటే కయ్యూనే. కారణం ఏంటంటే సత్క్రియ చేయలా. చిన్న డ్రాపింగ్, చిన్న విషయాల్లో రాజీ పడితే వెనక్కి తిరిగి చూసుకోలేనంత నష్టాన్ని కయ్యూను జీవితంలో అనుభవించి. హల్లెలూయా. గమనించండి, మీరు అనుకుంటున్నారు, మీరు అనుకున్నట్లుగా దేవుడు అనుకోరు. పేద విధవరాలేసిన 2 కానుకలు ఎందుకంత హైలైట్ చేశారంటే ఆమె దగ్గర ఉంది, అంతా వేసేసింది. హల్లెలూయా. హృదయాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేకపోవడం కూడా సత్క్రియ కాదంట. దేవుని ఎదుట మన హృదయము సరిగ్గా లేకపోవడం. వినాలి. హల్లెలూయా. దేవుడు మన బాహ్య అర్పణ కంటే హృదయాన్ని చూస్తాడు. ఆమేన్ చెప్పండి.
ఇంకొక మాట వినండి, సరి అయిన అర్పణ ఇవ్వకపోవటము, దేవుని ఎదుట మన హృదయము సరిగ్గా, చెప్పాలి అందరూ, దేవుని ఎదుట మన హృదయం సరిగ్గా లేకపోవడం సత్క్రియ కాదు. అది దేవుడు మన బాహ్య అర్పణ కంటే మన హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఇస్తారు, ఎలా ఇస్తారంటే సణుక్కుంటా గొణుక్కుంటా ఇస్తారు. మన బాహ్య అర్పణ ఇచ్చారా లేదా అని చూడు, ఏదో ఒకటి ఇచ్చేలా కాదు, నువ్వు ఇచ్చేది ఏదైనా సమర్పణత ఈ సంపూర్ణంగా ఈ హృదయపూర్వకంగా. హల్లెలూయా. దేవుని ఎదుట హృదయం సరిగ్గా లేకపోవడం అనేది దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనము దేవునికి ఇచ్చే ఏదైనా సణుక్కుంటా గొణుక్కుంటా అస్సలు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం చెప్దామా. కొంతమందికి దేవునికి ఇచ్చే స్వల్పమైంది కానీ చాలా 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 చెప్పుకుంటూ ఉంటారు. నేనేమంటానంటే, దేవుని ఎదుట మన హృదయము తేలిపోకూడదు. మన మాటలు, మన సనుగుళ్ళు, మన గొనుగుళ్ళు, చెప్పండి, ఇవన్నీ ఎవరు చూస్తారు? చాటుని ఎన్ని అనుకున్నా కానీ దేవునికి మరుగైంది ఏమి చెప్పాలి. దేవుని ఎదుట హృదయం సరిగ్గా లేకపోతే అది సత్క్రియ కానే కాదు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం త్వరగా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించిన ఎంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా, హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లు సిద్ధపరచవలనని ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెప్దామా. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. చాపట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. చరిత్ర ఇది చరిత్ర. ఆమె చూద్దామా. చరిత్ర ఇది. దేవుని మందిరములోనికి తేవడాన్ని బట్టి వారి కుటుంబాలలో సమృద్ధి ఉందంట. వారు భోజనం చేసినా కానీ ఇంకా మిగులుతుంది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున. ఆమె చెప్దామా. ఆశీర్వాదం ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలోనూ 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. ఎక్కడ ఏ విషయాలు చెప్పారు చెప్పండి. భూధాన్యము చెప్పండి, వృక్ష ఫలములు, భూఫలములు చెప్పండి. భూధాన్యము, వృక్ష ఫలము, భూఫలము, ఇవన్నీ చెప్పండి. భూఫలములన్నిటిలో 10వ భాగం యెహోవా సొమ్ము. హల్లెలూయా. మీ ఇంటి దగ్గర వృక్ష ఫలాలు కానీ భూఫలాలు కానీ ఎంతమంది దేవుని సన్నిధికి తెస్తున్నారు? భూఫలాలు కానీ వృక్ష ఫలాలు కానీ దేవుని సన్నిధిలోకి ఎంతమంది తెస్తున్నారు? పాస్టర్ గారు, మాకు సెంటు స్థలం లేదండి, మేమే ఆడ పండించేమి, మేమే ఆడ తెచ్చేమి. దేవుడు మీకు చాలా స్థలం ఇచ్చునుగాక. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మనం సిటీల్లో ఉంటున్నాం కాబట్టి చెప్పండి, ప్రథమ ఫలాలు, భూఫలాలు, వృక్ష ఫలాలు లేవు. హల్లెలూయా. కానీ దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. భూధాన్యములోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిట్లో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. ఖచ్చితంగా మీ భూఫలములో ప్రథమ ఫలము తీసుకొని మందిరంలోనికి రావాలి. ఆమె చెబుదామా. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలోకి వద్దాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలదు. వాకిట పాపము పొంచియుండును, దీని అర్థం ఏంటంటే చెప్పండి. వాకిట పాపము పొంచియుండును, దీని అర్థం ఏంటంటే కయ్యూను సత్క్రియ చేయలేదు. చెప్పండి. వాకిట పాపము పొంచి ఉండడానికి కయ్యూను సత్క్రియ
చేయలేదు. హల్లెలూయా. అప్పుడు దేవుడు హెచ్చరించాడు, సత్క్రియ చేయకపోతే నెక్స్ట్ జరిగేది ఏంటంటే పాపము తలుపు దగ్గర కాచుకొని ఉంటుంది. అంటే చిన్న తప్పు పెద్ద పాపానికి ద్వారం అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్దామా. చిన్న తప్పు పెద్ద పాపానికి ద్వారం. సరి అయిన అర్పణ ఇవ్వకోకుండా ఆయన ఏం చేశాడంటే అసూయపడ్డాడు, కోపపడ్డాడు, హత్య చేశాడు. చిన్న తప్పు అసూయపడ్డాడు, కోపపడ్డాడు, హత్య చేశాడు. అంటే పాపము వాకిట పొంచి ఉంది. హల్లెలూయా. చిన్న తప్పు పెద్ద పాపానికి ద్వారం. ఈరోజు మనం కూడా చిన్న చిన్న తప్పులు చేస్తే మీ వాకిట పాపము పొంచి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామా. నీవు దానిని ఏలుదువు, పాపం నీ మీద ఆధిపత్యం చేయాలని చూసిద్ది. వింటున్నారా? పాపము నీ వాకిట పొంచి ఉంటుంది, నీవు దానిని ఏలుదు అంటే దేవుడు చెప్తున్నారు ఏమంటే పాపం నీ మీద ఆధిపత్యం చేయాలని చూస్తుంది, కానీ నీవు దానిని జయించాలి. నువ్వు దాన్ని జయించాలి. ఎలా జయించాలి? చిన్న చిన్న రాజీలు, చిన్న చిన్న విషయాల్లో మనం ఏముందలే, ఎవరు అడుగుతారులే, ఎవరు చూస్తారులే, ఎవరు పట్టించుకో, అవన్నీ మనం ఓవర్కమ్ చేయాలి. దేవునికి ఇచ్చేది దేవుడు చూస్తున్నాడు, దేవునికి ఘనమైనది ఇవ్వాలి, దేవుని మహిమపరచాలి, ఇది దేవుని సొమ్ము. కాబట్టి ఆ విషయాల్లో మనం ఎప్పుడైతే దాన్ని జయించాలి, జయించకపోతే పాపము నీ వాకిట పొంచి ఉంటుంది. హల్లెలూయా. మన ఎంపికల ముఖ్యం. సత్క్రియ చేయడం మన బాధ్యత, సరైన అర్పణ ఇవ్వడం మన ఆత్మీయ విధి. దేవునికి స్తోత్రం చెప్దామా. చెప్పండి. సత్క్రియ చేయడం మన బాధ్యత. ఆమె చూద్దామా. సరైన అర్పణ ఇవ్వడం అనేది కూడా మన ఆత్మీయ విధి. ఇవ్వాలి, సరైన అర్పణ ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే అది నిన్ను ఏలుబడి చేస్తుంది, దానికి నీ మీద వాంచగలుగుతుంది. చాలామంది దాన్ని జయించలేకపోతున్నారు. పాపము నీ వాకిట పొంచి ఉన్నది. ఈరోజు చాలామంది ఆ సత్క్రియ అనేది చేయకోకుండా చాలామంది పాపము చేత జయించబడుతున్నారు. సత్క్రియ చేయని యెడల పాపము నీ వాకిట పొంచి ఉంటుంది, అది నీ మీద వాంఛ కలిగి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు దాన్ని జయించాలి. చాలామంది ఆ యొక్క సత్క్రియ విషయంలో జయించలేని వారిగా, దేవునికి సమీపించే విషయంలో రాజీ పడిపోయి ఏదో ఒకటి ఎంతో కొంత ఎలాగోలాగా, ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కయ్యూని హేబేలు విషయంలో ఫస్ట్ ఫ్యామిలీలో మొదటి హత్యకు కారణం ఏంటంటే ఏదో ఒకటి ఎంతో కొంత ఎప్పుడో ఒకసారి. ఇది చాలా తీవ్రమైన పరిణామానికి తీసుకుని వచ్చి దేవుడు నిన్ను అంగీకరించాలి. విశ్వాసమును బట్టి హేబేలు చెప్పండి ఏం చేశాడు? శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు సత్క్రియ అంటే వినండి అమ్మా, క్లోజ్ చేస్తాను. సత్క్రియ అంటే ఏదో ఒకటి ఎంతో కొంత ఎప్పుడో ఒకటి కాదు. వినండి, సత్క్రియ అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అలవాటుగా చేస్తున్నామా, లేకపోతే ఖచ్చితంగా దేవుడు నా హృదయ వాంఛ విన ఏదో ఒకటి అంటే అలవాటుగా ఎప్పుడోసారి చేసుకుందాం, కొన్ని నిమిషాలు చేసుకుందాం, రేపు చేసుకుందాం. వినండి, ఏదో ఒకటి ఎంతో కొంత ఎప్పుడో ఒకప్పుడు అంటే ప్రార్థన చేసేటప్పుడు, దేవునిని సమీపించేటప్పుడు అలవాటుగా చేస్తున్నావా, అర్పణతో సమర్పణతో చేస్తున్నావా, నీ హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేస్తున్నావా? అది కూడా సత్క్రియ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇచ్చే నీ హృదయము, నువ్వు దేవునికి ఇచ్చే ప్రైజ్ ఆఫరింగ్, స్తుతి నైవేద్యము, హల్లెలూయా, అలవాటుగా చేస్తున్నావా? నువ్వు ఎలా చేస్తున్నావు? ఆమేన్ చెప్దామా. నీ ప్రార్థన విషయంలో రాజీ పడకూడదు. నీ ప్రార్థన విషయంలో శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వాలి. నీ ప్రార్థన దేవుని సమీపించే విషయంలో ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్దామా. ప్రార్థన చేస్తున్నామా లేక అలవాటుగా చేస్తున్నామా? ఈరోజు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళేటప్పుడు సత్క్రియ అంటే ఇవ్వడము, ఫలాలు, అర్పణలే కాదు, నీ హృదయాన్ని దేవునికి అర్పణగా ఇవ్వాలి. స్తుతి నైవేద్యం, ప్రార్థనా ధూపం అలవాటుగా చేస్తున్నావా? ఏదో ఒక సమయంలో ఎంతో కొంత సమయం ఎప్పుడో ఒకసారి అన్నట్లుగా చేస్తున్నావా? ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నారు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దామా. కానుక ఇస్తున్నామా లేకపోతే మిగిలిన దాన్ని ఇస్తున్నామా? దేవునికి ఇచ్చేది దేవుని లెక్క ప్రకారంగా ఆ శ్రేష్టమైనటువంటి అర్పణని ఇస్తున్నామా? మిగిలిన దాంట్లో ఎంతో కొంత తీసుకొస్తున్నామా? హల్లెలూయా.
సేవ చేస్తున్నామా లేకపోతే మనుషుల కోసం మనం చేస్తున్నామా? మనుషుల కోసం అయితే చేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్దామా? మనుషుల కోసం అసలు చేయొద్దు. నీ సేవని, నీ సమర్పణని, నీ డెడికేషన్ని దేవుడు అంగీకరించాలి. హల్లెలూయా. మీరు ఇచ్చేదే కానీ, మీరు దేవుని సమీపించి ప్రార్థన చేసేదే కానీ అలవాటుగా చేయకూడదు, ఏదో రకంగా చేయకూడదు. హల్లెలూయా. సేవ చేసే విషయంలో కూడా చూడండి, ఎంత సమయమైనా కానీ దేవునిని మహిమపరిచే వ్యక్తిగా, దేవుని సేవ ద్వారా ఆయన నామము ఘనపరిచే రీతిగా మన సేవ ఉండాలి. హల్లెలూయా. సిగ్గుపడనక్కర్లేని సేవకునిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని దృష్టిలో సరి అయిన హృదయం లేకుండా చేసే ప్రతిదీ, దేవుని దృష్టిలో సరి అయిన మనసు, సరైన హృదయము, సరైన సమర్పణ లేకుండా చేసే ప్రతిదీ సక్రియ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గర చేసే ఏ పనైనా కానీ హృదయపూర్వకంగా చేయకపోతే సక్రియ కానే కాదు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఆత్మానుసారంగా జీవించాలండి. ఎంతమంది ఏకీభవిస్తున్నారు? బిగ్గర స్తోత్రం చెప్పండి. ఆత్మను అనుసరించి జీవించిన వారి మైతమా ఆత్మను అనుసరించి క్రమంగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఆత్మానుసారంగానే జీవించాలి, శరీరానుసారంగా జీవించకూడదు. దేవుని దగ్గరకు సమీపించేటప్పుడు భయంతో రావాలి. హల్లెలూయా. కొంతమందిని చూస్తున్నప్పుడు భారం కలుగుతుంది. ఏదైనా కానీ హృదయపూర్వకంగా చేయకపోతే అది సత్క్రియ కానే కాదు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిట్లో భాగమేయవలెను. ఏమంటే నా కోసం రాయబడలా ఈ గ్రంథం. ఇదిగో నా దగ్గర ఉన్న బైబిలే, మీ సోనీ దగ్గర ఉన్న బైబిలే మీ అందరి దగ్గర ఉందో ఒకసారి పైకెత్తండి, పైకెత్తండి. అమ్మా నీ బైబిలేనా? ఈ అమ్మాయి చదివిన బైబిలేనా మీ అందరి దగ్గర? నా దగ్గర ఉన్న బైబిలేనా మీది కూడా? చెప్పండి, తలవపండి. ఏమనుంది గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిట్లో భాగమివ్వవలెను. హల్లెలూయా. ఏమండి, హృదయపూర్వకంగా ఎవరైనా వాక్యోపదేశం పొందుకునే వాళ్ళు ఉపదేశించువానికి భాగం ఇస్తున్నారా? చేయి పైకి ఎత్తండి, ఇస్తున్నావన్న వాళ్ళు. అమ్మా ఏంటి చేయి పెట్టుకున్నా? నిన్నే చేయి పైకి ఎత్తమంటే ఎత్తవు. హల్లెలూయా. బైబిల్ అందరికి ఒకటే, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బైబిల్ ఉండదు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఖచ్చితంగా ఉపదేశం పొందే వాళ్ళు, ఉపదేశించే వాళ్ళకి శ్రేష్టమైన భాగం ఇవ్వాలి. ఆమెను చెప్దామా? మోసపోకుడి, దేవుడు మనుషుడు ఏది విత్తునో ఆ పంటే కోస్తాడు. నువ్వు దేవునికి ఇవ్వకపోతే దేవుని దగ్గర నుంచి నువ్వేమీ కొయ్యలేవు. ఏమండి, విత్తనం వేయకోకుండా ఎవరు పంట కోయరు. విత్తనం వేయకోకుండా పంట కోయాలనుకున్నవాడు పిచ్చోడు, అవునా కదా? ఫస్ట్ ఏం చేయాలి? విత్తనం వేయాలి. నువ్వు దేవునికి ఇవ్వాలి, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సరి అయినటువంటి అర్పణ సత్క్రియతో సమానము. తప్పుడు అర్పణ సత్క్రియ లేకుండా చేయడం పాపము మరి ద్వారము దగ్గర కాచుకొని ఉంటుంది. కాబట్టి ఉత్తమమైన బలి ఇవ్వాలి, విశ్వాసముతో ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. 3 మాటలు ఫైనల్ కంక్లూషన్ చెప్పండి. ఎలాంటి బలి ఇవ్వాలంటే ఉత్తమమైనది ఇవ్వాలి, విశ్వాసముతో ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. అప్పుడు తల ఎత్తుకుంటావు. మనల్ని తల ఎత్తే వారిగా దేవుడు చేయునుగాక. దేవుని వాక్యానుసారంగా జీవించదుముగాక. హేబేలు వలె విశ్వాసమును బట్టి మన శ్రేష్టమైన బలి దేవునికి అర్పించదుముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకుందాం. ఏంజెల్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు. కయీను హేబేలు ప్రభువా తీసుకొచ్చినటువంటి అర్పణ నిమిత్తం యేసయ్యా మీకు వందనాలు. కయీను ప్రభువా అర్పణను లక్ష్య పెట్టలేదని, హేబేలు అర్పణను లక్ష్య పెట్టారని ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సత్క్రియ చేయని ప్రభువా, చేయని ఎడల తల ఎత్తుకొనవా అని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా, మీకు వందనాలు అయ్యా. సత్క్రియ అంటే ప్రభువా నీ చిత్తానికి మేము లోబడి జీవించడం అని ప్రభువా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా, మీకు వందనాలు అయ్యా. విశ్వాసముతో మేము సత్క్రియ చేయాలని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉత్తమమైన దాన్ని మేము ఇవ్వాలని ప్రభువా, అది హృదయపూర్వకంగా
హృదయపూర్వకంగా ఇవ్వాలని, మొదటి టైం మీకు ఇవ్వాలని, మొదటి ప్రాధాన్యత మీకు ఇవ్వాలని మా జీవితంలో అయ్యా మా యొక్క దిన ప్రారంభంలో కూడా దేవా మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. మేము సత్క్రియ చేయవారిగా ఉండాలి ప్రభువా. అయ్యా వాక్యము విని విడిచిపెట్టే వారిగానే మేము ఉంటున్నాము పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలయ్యా. అయ్యా ఈ వాక్యం దుష్టుడు మాల నుండి ఏ ప్రభువా ఎత్తిపోకూడదు పరిశుద్ధాత్ముడా. అయ్యా మేము దేవా ఈ వాక్యానుసారంగా జీవించు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కయ్యను సంబంధులుగా మేము ఉండకూడదు ప్రభువా. యేసయ్యా హేబేలు సంబంధులుగా మేము జీవించాలి ప్రభువా. హేబేలు తీసుకొచ్చినట్టుగా ప్రభువా శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను అని విశ్వాసమును బట్టి అర్పించనని ఉంది ప్రభువా. అయ్యా మేము శ్రేష్టమైన బలిని మేము అర్పించాలి ప్రభువా. శ్రేష్టమైన వారి హృదయాన్ని ప్రభువా అయ్యా ప్రాధాన్యతను మీకు ఇవ్వాలి ప్రభువా. విలువైనది మేము తీసుకుని రావాలి ప్రభువా. అయ్యా అటు కృప మాకు అందరికీ దయచేయండి. దినం వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచారు అయ్యా. తెలియని విషయాలు మీరు తెలియపరిచారు ప్రభువా. అయ్యా అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇట్టి వాక్యంతో మేము అయ్యా ముందుకు మా జీవితంలో ముందుకు సాగడానికి కృపనివ్వమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు.